హలో రాజు, ఆ స్టాక్ ఫైల్ పంపించు. ప్యూన్ రాలేదా? ప్యూన్ కి ఆ ఫైల్ కి సంబంధం ఏంటి? తాళాలు వాడి దగ్గర ఉన్నాయా? వాడు వచ్చిన ఆ ఫైల్ పంపించు. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ ఆఫీసర్ ప్యూన్ చేతిలో తాళాలు పెట్టడం ఏంటి? వాడి కోసం అంతా వెయిట్ చేయడం ఏంటి? ఇదంతా న్యూసెన్స్ గా లేదు. వాడు నీకు నాకు ప్యూన్ లా కనిపిస్తున్నాడు రా. వాడు ఫుడ్ మినిస్టర్ గారికి కుడి కాలు కూర్చేయి. అందుకే మన ఆఫీసర్ గారికి వాడంటే అంత ఇది. వాడిని ఏమైనా అన్నావా, అక్కడ మినిస్టర్ గారు అసెంబ్లీలో కుర్చీలు మైకులు లేపేస్తాడు. ఈ ఆఫీస్ లో ఏదైనా పని జరగాలంటే ముందు వాడి పార్టీ ఇవ్వాలట. వాడు ఎప్పుడైనా చూసావా, అచ్చం సినిమా సెట్ లో ఉంటుంది. చెప్తాను, వాళ్ళ ఆఫీసర్ రాని ఖచ్చితంగా ఈ విషయం తేల్చకపోతే అప్పుడు ఈ తలుపు వేసి ఉండేది. నేను వస్తున్నాను తెలుసు కూడా నా రూమ్ తలుపు వేసి ఉండటం అసలు కాదనేటి. ఏదైనా పొలిటికల్ కుట్ర రాదు. అసలు ఈ ఆఫీసులో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఆ వంకర్నాడికి ఏమిటి? పొద్దున్న నిద్రలో చెప్పి నడుము పట్టింది సార్. అది సరే, మరి ఇదేమిటి? తలుపు సార్. అదే తలుపు ఎందుకు వేస్తుంది? తాళాలు లేవు సార్. అదే తాళాలు ఎందుకు లేవు? ప్యూన్ రాలేదు సార్. అదే ప్యూన్ ఎందుకు రాలేదు అని. గేదెం కొనడానికి వెళ్ళాడు సార్, కొంచెం లేట్ అవుతుందని వాళ్ళ అబ్బాయితో కబుర్ చేశాడు. ఏమండి సుబ్బారావు గారు, రేపు 1వ తారీఖు 2 నెలల వడ్డీ కట్టేస్తున్నారు. అలాగే కట్టేస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నీకు బుద్ధుందా? నువ్వు లేట్ గా వస్తే వచ్చావు. ముందుగా ఆఫీస్ తాళాలు పంపించచ్చు కదా. లేట్ గా వస్తే మాత్రం ఇంత 8 తాళాలు పరాయి వాడి చేతిలో పెడితే నా డ్యూటీకి నేను ఏం న్యాయం చేసిన వాళ్ళు అవుతాను. మా మంత్రి బాబు గారికి నా మొబైల్ ఎలా చూపించలేను? కరెక్ట్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. తొందరగానే వచ్చేద్దాం అనుకున్నాను సార్, కానీ కంటికి ఎవరైనా గేది కనపడలేదు. ఇంతకీ కొన్నావాలేదా? లేదు సార్. కొన్నాకి రావాల్సిందయ్యా. సరే ముందు తల్లి ఉంచున్నాను. అలాగే. నువ్వే గేదెలో ఉన్నావు, నీకెందుకు ఇంకో గేదె? ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఇంకోసారి తాళాలు తీసుకెళ్ళావంటే మర్యాద అక్కడ గుర్తుంచుకో. నో అప్పుడు ఏం తప్పలేదు. నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడే వెళ్ళాల్సింది వస్తాను చెప్పి వెళ్ళాడు. ఐ షుడ్ బిలీవ్ హిస్ సిన్సియరిటీ. ఓపెన్ ది డోర్. ఏమండి, మీరు ఆఫీసర్ ఉంటే తాళాలు మీ దగ్గర ఉండాలి, లేదా మీ నెక్స్ట్ సీనియర్ వీడి దగ్గర ఉండాలి. అంతేగాని ప్యూన్ దగ్గర ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్. ప్యూన్ ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు అతని దగ్గర నుంచి తాళాలు తీసుకోవాలి. ఆలస్యం లేదు ఇతనికి. హౌ కెన్ ఐ బిలీవ్ హిస్ సిన్సియరిటీ? నో. ఈ ఆఫీసు ఈ ఆఫీసర్ ని చూస్తూ ఉంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తు రావట్లేదురా? ఏంటన్నా, దేశంలో ఇలాంటి దొంగలు ఎందరో ఉన్నారు. ఇవాళ ఫస్ట్ తారీఖు తెలుసండి. ఇవాళ ఫస్ట్ తారీఖు మీరు వస్తారని తెలుసు. కొత్త ఖర్చులు పోయిన మిగతా చిల్లరంతా మీ చేతుల్లో ధారం వస్తున్నాం. ఈసారి ఎంత కోసేసావు? ఎంతని ఆఫ్టర్ 8 రూపాయలు. ఈ మాత్రం 8 సంవత్సరాలుగా చెప్తున్నావా? నువ్వు ఎగ్గొట్టిన డబ్బంతా ఇచ్చింటే ఇంకో ఇల్లు కట్టుకునేవాడిని. ఇల్లు సంగతి అలా అవుతా. నేను ముందు ఆ బాత్రూమ్ తలుపు చూడండి, లోపలికి వెళ్తే ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఉంది. నేను వెంకటేశ్వర స్వామి మొక్కులేదు. నువ్వు ఎప్పుడైనా పూర్తి అద్దిస్తే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాను. బహుశా ఈ జన్మలో ఆ మొక్కు తీరదనుకుంటాను. ఈసారి ఎక్కడితో ఒప్పుకోలేదు. వీడొకడు పాత్రం చేసి. ఏమి ఈ శ్మశానము ఇంత భయంకరముగానున్నది? కాబోలు బ్రహ్మరాక్షస్ సమూహం విధి శవములు ఎప్పడముల వల పరచబడి ఉన్నవి. తొక్కిన మా ఆవిడ తిట్టును. కాబోలు వీరు విగత జీవ బాంధవులు. పద్యం పూర్తిగా పడతారా? ఓట్లేయం. ఎక్కడ ఈ శ్మశానమున నక్కల అరుపులు? నక్కర కదే, నక్క పాపల పిలుపు. ఏమిటయ్యేది? నిండింట్లో ఈ కాటికా ప్రశ్న ఏమిటి? చదివేటి. హనుమంతుడు వేషం వేసి కొంపంటించి లంకాదానం చెయ్యమంటావా? నువ్వు ఇలాగే వస్తే ఇక్కడే కురుక్షేత్ర ఆదేశాలు ఉన్నావు. ఇవాళ ఫస్ట్ తారీఖు నా అద్దె నాకు ఇచ్చే. అలాగే, ఇదిగో తీసుకోరా, తీసుకో. జీవితం 2 రోజుల నుంచి ఎండ సరిగ్గా లేక అప్పడాలు కొట్టుకుపోయలేదు. 2-3 రోజుల్లో పంపిస్తాను. అలాగే. అదేమిటో నాకు ఏ వయసులో ఆడవాలని చాలా ఎక్కువ. జస్ట్ 25 కదా. అప్పడాలు బాగా ఎండబెట్టుకో. నువ్వు కాదంటే రేపు వస్తాను, రేపు లేదంటే ఎల్లుండి వస్తాను. ఎల్లుండి కాదను తర్వాత దానికి బుద్ధి లేకపోతే నీకు మాత్రం బుద్ధి లేదు. ఆ ఉద్దేశంతో అనలేదయ్యా బాబు. ఏ ఉద్దేశంతో అన్నా అద్దె మాత్రం పూర్తిగా తీసుకెళ్ళు, ఇస్తాను. అది ఇస్తావా? ఇప్పుడు ఇస్తావా?
ఇక్కడే ఇస్తా అన్ని వద్దు. నాటకం కాంట్రాక్ట్ తీసుకుంటాను. హీరోయిన్ ఖర్చులు, మేకప్ ఖర్చులు, ట్రైన్ ఖర్చులు, తెరల ఖర్చులు అన్ని నేను పెట్టుకుంటాను. వచ్చేటప్పుడు ఏ పద్ధతి అవుతున్నా బాబు? కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహంబు. కాబోలు ఇది భ్రమరాక్షసము. రెండు ఆ పని నుంచి హరిజనవాడు అంటారు ఏంటి గురుగారు? వాడి వీక్ పాయింట్ లో చిన్న కీ పాయింట్ లేరా? వెధవ బతుకు ఆఫీస్ లో తిట్లు, ఇంట్లో పాటలు, వీధిలో అప్పులు. ఆ పాతాళ భైరవ సినిమాలో ఎన్టీ రామారావుకి పాతాళ భైరవ్ కనపడి కోరికలు తీర్చినట్లు నాకు కూడా ఏదైనా భైరవ్ కనపడి కోరికలు తీర్చకూడదు. నా బాధలు కూడా తీరిపోతాయి. జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? ఎవరు నువ్వు? పిలిచినావు గదురా నరుడా, నేనే పాతాళ భైరవిని. ఏమి నీ కోరిక? మీరు మీరు అప్పుడు పాతాళ భైరవేనా? కంగారు పడకమురుడా, ఉద్రోగమోచ్చం. సావధానమున చెప్పుము, ఏమి నీ కోరిక? నాకు నాకు మీరే కంగారు పడకండి. నాకు మీరు నిదానం ఉండండి. నాకు డబ్బు, బాధ్యతలు, అప్పులు, పెళ్లి, డబ్బు, బంగారం, నాకు బోల్డంత సంపద కావాలి. బోల్డంత సంపద. నరుడా, నేనిప్పుడు ముసలిదాన్ని అయిపోతిని. నీవు కోరిన సంపదలిచ్చే శక్తి నాలో లేదు. ప్రస్తుతం సలహాలు మాత్రమే ఇవ్వగలను. సలహాలు సలహాలు నరుడా, ఏమి సలహాలు కావలెను? బోల్డ్ సలహాలు నేనేమగలను. బోల్డ్ సలహాలు. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. వెళ్ళిపో. మళ్ళీ రాకు. ఏమండి ఏమిటండి ఇది? ఎప్పుడు చూసినా పలవరింతలు. ఏమిటా నా దరిద్రం? ఏమండి మీకు విషయం తెలుసా? ఏంటి అడ్వాన్స్ అంటే పాలు పోయినారా? రే రేపటి నుంచి నేను పాలే తాగను రా. అది కాదండి, ఏంటి లక్ష్మి సినిమాకి వెళ్ళింది. మరి నువ్వు వెళ్ళలేదే? నేనే కావాలని లక్ష్మి సినిమాకి పంపించాను. వద్దు వద్దు. నేను సిగ్గుపడే జాతకం కాదు. ఏమండి ఏయ్, ఏంటే నీల విద్వాంసులు బోటి వాద్యంలో నువ్వు నీ కోరికలు. లేకపోతే ఏమిటండి, ఇంకా ఎంతకాలం ఇలాగే? పోనీ మా నాన్న అడుగుదా అంటే మీకు పెద్ద పౌరుషం. నీ కడుపు నా కడుపు నేనే పోషించాలి, అది మగతనం. పోషించారుగా, ఇదిగో ఇలా వెలిగిపోతుంది. ఏమండి పొద్దున్న మన ఇంటి ఓనర్ పాపారావు గారు అద్దె తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా? నక్క పాపరావా? వాడంటే జాగ్రత్తగా ఉండమని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటి పేరు నక్క అని పెట్టుకున్నారు. వాడి మాట నువ్వేంటి? అబ్బా మీరు ఎప్పుడు ఇంతేనండి. మీకు ఇష్టం లేని వాళ్ళని ఊరికి తీసి పడేస్తారు. అసలు ఆయన ఏం చెప్పారో తెలుసా? మీరు చేసే ఉద్యోగం చాలా మంది పెద్దవాడికి చాలా అవసరమైందట. ఫైల్ కి 10,000 తీసుకున్నా సంవత్సరానికి ₹1,00,000 సంపాదించట. ఇదిగో, ఈ రాత్రికి మన ఇద్దరం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ బద్దలు కొట్టేస్తే తెల్లారేటప్పటికల్లా ₹1,00,00,000 సంపాదించు. బద్దలు కొట్టదా? దాచేయి, నీ పేట ప్రేమ దాచేయి. నేను దాయను. చూడండి, ఈ అత్యవసర కాపురం నేను ఇంకా చేయలేనండి. అప్పులు చేసైనా సరే నాకు కావాల్సిన సామాన్లన్నీ నేను కొనుక్కుంటాను. అప్పుడు అప్పులు తీర్చడానికైనా మీరు లంచం తీసుకోవాలిగా. మనకున్న దాంతో జిక్ అయిపో. ఉందిగా, మీరొక గొర్రె, మీకొత్త ఆక.